దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం తీయండి దయచేసి. పేజీ నంబర్ 232 కొత్త నిబంధన. పేజీ నంబర్ 232 కొత్త నిబంధన. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 7th చాప్టర్. 7వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. మరి యోహాన్ భక్తుడు పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఆ దర్శనం ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన భూమి మీదనే ఉన్నాడు, కానీ తన ఆత్మ అక్కడికి వెళ్ళింది, చూస్తున్నాడు. చూస్తూ ఉంటే పుస్తకం 7 ముద్రలు, ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉంటే ఒక్కొక్క దర్శనం ఆయనకు కనిపిస్తుంది. 6వ ముద్ర ఇప్పినప్పుడు చాలా జరిగింది. భూకంపం వచ్చింది, భూమి మొత్తం వెళ్ళిపోయింది. అనేక మంది వచ్చి ఈ జీవితం ఎందుకు, మమ్మల్ని చంపేయండి అని చెప్పి కొండలతో గుట్టలతో చెప్పుకుంటున్నాం. అది మనం 6వ అధ్యాయం లాస్ట్ చివరి వరకు మనం చూసినాం. 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమైందంటే, భూమి యొక్క 4 దిక్కులలో, చాలా ఇంపార్టెంట్. మన భూమిని మనం గమనిస్తే కొండలు ఒకవైపు ఉంటే దానికి ఎదురుగా, ఎగ్జాక్ట్గా దానికి ఎదురుగా సముద్రం ఉంటుంది, చెట్లు ఒక దగ్గర ఉంటుంది, ల్యాండ్ ఒక దగ్గర ఉంటుంది. అన్నీ ఒక దగ్గర ఉంటే ఆ బ్యాలెన్స్ అవ్వదు అనమాట. అయితే ఈ భూమి 4 దిక్కులలో 4 దేవదూతలు నిల్చుండి దేని మీద కూడా గాలి రాకుండా గాలిని వాళ్ళు పట్టుకున్నారంట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుని ప్రియమైన వాళ్ళరా, గాలి అనేది చాలా ఇంపార్టెంట్. కీర్తనల గ్రంథంలో గాలి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యొక్క ధనాగారం నుంచి వస్తుందని రాయబడ్డది. హల్లెలూయా. ఒక మనిషి బ్రతకాలి అని అంటే కనీసం గాలి ఉండాలి. ఆహారం లేకపోయినా, నీళ్ళు లేకపోయినా, నిద్ర లేకపోయినా, దేని లేకపోయినా బ్రతకగలుగుతాడు, కానీ గాలి లేకుండా బ్రతకలేడు. గాలి లేకపోతే 10 నిమిషాల్లోనే చనిపోతాం మనం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అయితే భవిష్యత్తులో రాను ఏమైపోతుందంటే ఈ గాలి తగ్గిపోతుంది. గాలి తగ్గిపోయి స్వచ్ఛమైన గాలి ఉండదు, ఇంకా చాలా కష్టమైపోతుంది. వాటర్ బాటిల్స్ ఎట్లయితే అమ్ముతున్నారో అట్లా ఆక్సిజన్ బ్యాగ్స్, గాలిని కూడా అమ్ముకుంటారు. అది మనం చూస్తాం, మనమన్నా మన భవిష్యత్తు తరం చూస్తుంది. ఎందుకు అని అంటే చాలు చెట్లు అన్నీ తీసేస్తున్నారు, చెరువులన్నీ కూడా మూసేస్తున్నారు. హల్లెలూయా. దాని తర్వాత కొండలు గుట్టలు ఇదంతా కూడా కూల్చి వాళ్ళు స్థలాలు ఇల్లులు కట్టుకుంటున్నారు, పొలాలు చేసుకుంటున్నారు. దేవుడు చేసిన సృష్టిని వారు ఇబ్బంది పెడుతున్నారు, దానికి బాధ పెడుతున్నారు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. ఈ వచనం బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఫ్యూచర్లో గాలి అనేది దొరకదు, చాలా కష్టమవుతుంది. మనుషులు బ్యాగులు వేసుకొని ఆక్సిజన్ బ్యాగులు పెట్టుకొని పోతారు. కరోనా టైంలో మనము చూసినాం, జస్ట్ ఆక్సిజన్ పెట్టడానికి 1,50,000 తీసుకున్నారు. హల్లెలూయా. ఆక్సిజన్ లేదా అంటే ఉంది, కానీ సరిపోతలేదు. డిమాండ్ ఉంది కాబట్టి దాన్ని పెంచి పడేసారు. గాలి పీలిస్తే వైరస్ వస్తుందని చెప్పి ముక్కుకి గుడ్డ పెట్టుకొని తిరిగినాం మనం. అంటే దేవుని రాకడ దినాల్లో చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. దేవుడు సంఘానికి హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే సంఘము దేవుని రాకడకు సిద్ధపడాలి, బాప్తిజం పొందాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు పరిచర్య చేస్తూ ప్రతి సమస్యకి
ప్రతి రోగానికి, ప్రతి కష్టానికి, ప్రతి నిందకి, ప్రతి ఇబ్బందికి సంఘము సిద్ధపడి ఉండాలి. ఈ వచనాలు మనం చదివినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక అలర్ట్నెస్ అన్నమాట, ఒక ఛాలెంజ్, లేదంటే ఒక హెచ్చరిక. గట్టిగా చెప్పాలంటే హెచ్చరిక ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఫ్యూచర్లో గాలి తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడే ఈ హైదరాబాద్లో గాలి చాలా పొల్యూట్ అయిపోయింది. ఎక్కువగా హైదరాబాద్లో సిటీస్లో మనుషులు చనిపోవటానికి కారణం, ఊర్లో ఉన్న వ్యక్తులు చనిపోకపోవటానికి కారణం ఏంటంటే గాలి కలుషితమైంది. మన ఇండియా మొత్తంలో ఢిల్లీలో చాలా భయంకరంగా గాలి కలుషితం అయిపోయింది. ఆ గాలి కలుషితం అయిపోయిన దానికోసం దాన్ని క్లియర్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు పెడతారు. దీపావళి వస్తే కూడా దీపావళి చేయొద్దని చెప్పి గవర్నమెంటే చెప్తుంది, అయినా కానీ మన వాళ్ళు దీపావళి చేస్తారు. ఆ దీపావళి చేయటం వల్ల ఆ పొగ మొత్తము గాలిలో వెళ్ళిపోయి మొత్తం గాలి అంతా కలుషితం అయిపోయి దాంతో యాక్సిడెంట్లు అయిపోతాయి. అసలు ఏం కనబడదు. చెట్లు చాలా తక్కువ, పొల్యూషన్ ఎక్కువ, ఫ్యాక్టరీలు, కంపెనీలు చాలా అన్నమాట. హల్లెలూయా. అట్లా దేవుని ప్రియమైన వాళ్ళని దేవుని రాకడకు వచ్చినప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు మనకు చాలా గాలి ఉండే, చాలా పచ్చదనం ఉంటుండే, అసలు ఏం రోగం లేదు. ఇప్పుడు మీకు ఏదైనా రోగం ఉన్నప్పుడు ఏదైనా పల్లెటూరుకు వెళ్ళండి, అక్కడ ఉండండి, రోగం తగ్గిపోతుంది, అసలు ఉండదు. మా బాడీ చాలా ఫ్రెష్ అయిపోతుంది. ఆ గాలిలో చాలా జీవం ఉంది. 5 ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకటేమో గాలి, ఒకటేమో నీరు, ఇంకట్లా ఒక 5 ఉంటాయి, ఎప్పుడన్నా చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గాలి చాలా ఇంపార్టెంట్. అయితే దేవదూతలు వచ్చి 4 పక్కల ఆ గాలిని పట్టుకుంటారంట. మామూలు విషయం కాదు. గాలిని ఎవడు పట్టుకోలేడు, ఎవడు దాన్ని బంధించలేడు, ఎవరు దాన్ని ఆపలేరు. దేనైనా ఆపగలుగుతాం కానీ గాలిని ఆపలేం. మనం గాలిని బంధించలేం. గాలి మనకు కనబడదు, గాలితో యుద్ధం చేయలేదు. కానీ దేవుని రాకడ వచ్చినప్పుడు, దేవుని ప్రియమైన వాళ్ళరా, గాలి మొత్తం కూడా ఏ చెట్టు మీద అయినను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువు పట్టుకొని ఉండగా చూచితిని. సైంటిస్టులు ఏమని చెప్తున్నారు అంటే, చెట్లు ఏం చేస్తాయంటే చెడు గాలి తీసుకొని మంచి గాలి వదులుతుందని చెప్తారు. అది వాస్తవం. అది అయితే చెడు గాలి కూడా రావాలి అని అంటే ఒక సోర్స్ ఉందన్నమాట. ఆ సోర్స్ ఏంటంటే దేవుని ధనాగారము. అంటే పరలోక రాజ్యం నుంచి దేవుడు గాలిని పంపిస్తున్నాడు. ఆ గాలి మనుషులు పీల్చుకుంటున్నారు. దేవుడు ఆపేసిండు అనుకోండి, ఖతం, ఏముండదు. 5-10 నిమిషాల్లో మొత్తం ప్రపంచమే క్లోజ్ అయిపోతుంది, ఏముండదు. 15 నిమిషాలు అందరూ చచ్చిపోతారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే మన జీవితము, మన చిట్ట, మనవన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నదని చెప్పటానికి ఇది ఒక సాదృశ్యం. కాబట్టి దేవునికి లోబడి ఉండటము చాలా ఇంపార్టెంట్. దేవుడు గాలి ద్వారా కూడా స్వస్థపరుస్తాడు. మనకు అనారోగ్యం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఒక మంచి గాలి మన బాడీలో పంపించి మనకున్న రోగాన్ని తీసేస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అలాంటి గాలి ఏమైపోతుందంటే అంత్య దినాల్లో అన్నీ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతుందంటే మనం ఇంకా శ్రమలు ఉన్నప్పుడే జరుగుతుంటుంది. మనం అప్పుడు ఉంటాం, మనం ఇది అనుభవిస్తాం. చాలా ప్రాబ్లం వస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కాదు. ప్రపంచంలో ఉన్న, దేశంలో ఉన్న ప్రజలకి, సైంటిస్టులకి ఏమీ అర్థం కాదు. అరే గాలి ఎందుకు ఆగిపోయింది? చాలా భయంకరమైన శ్రమలు, చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్. అసలు ఇప్పుడు వచ్చింది అసలు ఏమీ లేదు. మన కరోనా రాగానే చాలా మనం భయపడ్డాం, ఇబ్బంది పడ్డాం. అసలు అది ఏమీ లేదు. దానికంటే డబల్ త్రిబుల్ మనం ఏమవుతామంటే ప్రాబ్లం ఫేస్ చేస్తాం. దీనికి ముందు ఎవరైతే చనిపోతారో వాళ్ళు ధన్యులు అన్నమాట. వాళ్ళకి ప్రమోషన్ దొరికినట్టు. వాళ్ళు దీంట్లోకి వెళ్ళి తప్పించబడ్డారు. హల్లెలూయా. అయితే రాకడలో చాలా భయంకరమైన శ్రమలు, ఇబ్బందులు రాబోతున్నాయి. ఒక గాలి ఎండిపోయింది అనుకోండి, గాలి లేదనుకోండి, మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనుషులు బతకటం ఎట్లయితుంది? చాలా కష్టమైపోతుంది. అట్లా దేవుడు ఏం చేస్తాడంటే, ఏ సృష్టిని అయితే తయారు చేసిండో, ఏ సృష్టిని తయారు చేసి మనుషులకు ఇచ్చాడో అదే సృష్టిలో దేవుడు పనిచేసి మనుషుల పని పడతాడు. అందులో వాళ్ళు మారితే చాలా సంతోషము, కానీ మారకుండా
ఏమైపోతారంటే వాళ్ళు ఇంకా టైట్ అయిపోతారు, ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. బైబిల్లో యేసుప్రభువు చెప్తున్నాడు, మనిషి కుమారుడు లోకంలో రెండో రాకడలో వచ్చినప్పుడు ప్రేమ కనిపిస్తుందా అంటాడు, విశ్వాసం కనిపిస్తుందా అంటాడు. ఇప్పటికే చాలామంది ప్రజలకి అహంకారము, పొగరు పెరిగిపోయింది. మన జనరేషన్ చూద్దాము, మన తర్వాత జనరేషన్ చూద్దాము, చాలా తేడా ఉంటుంది. మనకున్నంత తగ్గింపు, మనకున్నంత ఓపిక పిల్లలకు ఉంటలేదు. హల్లెలూయా. ఇంకా ఫ్యూచర్ జనరేషన్లో అసలు ఓపికనే ఉంటుంది ఎవరికి. విపరీతమైన అహంకారం, విపరీతమైన కోపం, ఇంకా దేవునికి విరుద్ధంగా చాలా భయంకరంగా నడుస్తారు. కరోనా రావడానికి కారణం అదే, అంతకుముందు వచ్చిన రోగాలు రావడానికి కారణం అదే. అహంకారము, వ్యతిరేకత, తల్లిదండ్రుల్ని ప్రేమించకపోవటము, నేనే డబ్బు, నాదే కరెక్టు, నేను చెప్పిందే వేదం, నేనే దేవుని, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా గుణపాఠం లేక కరోనా వచ్చి, అదే గాలి కోసమే దేవుడు దాన్ని సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకు దేశాన్ని మొత్తం కూడా, ప్రపంచాన్ని మొత్తం కూడా మూతి మీద ఏలుపెట్టేటట్టు చేశాడు. అది గొప్ప విషయం, దేవునిలో ఉన్న గొప్ప త్యాగం అది. కాబట్టి ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని రాకడ వస్తున్నప్పుడు ఎట్లయితే మనం సంవత్సరాలు పెరుగుతాయో, రాకడికి దగ్గర అవుతూ ఉన్నప్పుడు శ్రమలు, శోధనలు అనేటివి ఎక్కువ అవుతాయి. ఈ విషయము ప్రపంచంలో ఎవరికి తెలియదు, మనకు దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దీని నిమిత్తము మనము బాప్తిజం పొంది సండే చర్చికి వెళ్తూ, ఏదో ఒక చర్చ్, పోనీ ఇంట్లో అయినా ప్రేయర్ నడుపుకుంటూ, దాని తర్వాత ప్రభు బల్లలో పాల్పొందుతూ, దాని తర్వాత మనం రాకడలో సిద్ధపడాలి. అంతే, అంతకు మించి ఏం లేదు. మన ఇంట్లో ఉన్న వారి కోసం ప్రేయర్ చేయాలి, దేవుని దగ్గర కన్నీరు గార్చాలి. వారు దేవుని చిత్తంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. మనం చనిపోయినా కానీ వాళ్ళు మారే ఛాన్స్ ఉంటుంది, అది దేవుడు చూసుకుంటాడు. మనం వారి కోసము భారం కలిగి ప్రేయర్ చేయటం, తర్వాత వస్తున్న తరం వారికి, భవిష్యత్తు తరం వారి కోసం మనం ఆలోచిస్తూ పిల్లల్ని దేవునిలో పెంచటం, దేవుని ఒక అడుగుజాడలో మనం పెంచుకుంటూ వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం చేస్తూ మన యాత్రను మనము ముగించాలి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.